హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. చాలామంది అన్న బీడీఎస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎంత ఉందన్న లాస్ట్ ఇయర్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. బీడీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఒక ఎంబీబీఎస్ఏ కాదు, బీడీఎస్, ఆయుష్, వాటికి సంబంధించి బీడీఎస్కి సంబంధించి అంటే ఏ క్యాట్, బీ క్యాట్ రిపోర్ట్స్ కూడా మనకు jaypalanటే.comలో అయితే అందుబాటులోనే. సో ఫస్ట్ అయితే మన లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ ఇయర్లో మనకు టీఎస్ నీట్, బీడీఎస్ ఆల్ రౌండ్స్ కలిపేసి మనం ఒకసారి చెక్ చేసుకుంటే గతంలో ఎప్పుడు లేనంత కట్ ఆఫ్స్ మనం 2022లో అయితే చూసాము. సో దానికి కారణం ఏంటంటే ఎంబీబీఎస్లో సీట్లు పెరిగేసరికి చాలామంది ఎంబీబీఎస్కి వెళ్ళారు. ఇంకా కొంతమంది లాంగ్ టర్మ్ వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి చాలామంది వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్కి చూపినంత ఇంట్రెస్ట్ బీడీఎస్కి అయితే లేదని చెప్పొచ్చు. ఇక్కడ మీ స్క్రీన్లో టోటల్గా 13 కాలేజెస్ ఉన్నాయి. ఈ 13 కాలేజెస్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్. సో లీస్ట్ అయితే మల్లారెడ్డి కాలేజీలో ఓపెన్ కేటగిరీ 210, 256, 290, 280, 403 అండ్ 354, 279, 330. ఇక్కడ ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి మార్కులు అయితే మనం చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఈ విధంగా ఉంది. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీ. నెక్స్ట్ ఇంకొకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అనేది ఉంటుంది, జీడీసీ. సో ఈ గవర్నమెంట్ కాలేజీలో 3 రీజియన్స్ ఉంటాయి: ఏయూ కోట, ఓయూ కోట అండ్ ఎస్వి కోట, దాంతోపాటు ఏఎన్ఆర్ అంటే నాన్ లోకల్. వాటికి సంబంధించినటువంటి మార్కులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది 2022లో జరిగినటువంటి బీడీఎస్ కట్ ఆఫ్స్. సో నెక్స్ట్ ఇది 2022కి. నెక్స్ట్ 21 కూడా చూద్దాం. 21కి 22కి చాలా తేడా ఉంది. ఎందుకంటే 21లో కొంత బీడీఎస్కి డిమాండ్ ఉందని చెప్పొచ్చు, కానీ 2022కి వచ్చేసరికి అయితే చాలా వరకు పడిపోయింది. దాని కారణాలు ఏంటంటే చాలా వరకు కూడా సీట్లు పెరిగాయి. సో ఇది మనం చెక్ చేసుకుంటే 400, 392, 326 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. 21, 22కి ఎంత డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఇప్పుడు 23కి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈసారి కూడా దాదాపు 1000 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో బీడీఎస్ల సీట్లు అంటే జస్ట్ ఒక 250 కనుక మనం స్కోర్ చేసి ఉంటే ఈజీగానే వస్తుంది కావచ్చు అన్న రేంజ్లో మనకైతే చెప్పొచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ బీసీపీ అండ్ మళ్ళీ దీంట్లో ఓపెన్ కేటగిరీ లోకలు, ఎస్వియు, ఓయూ అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవి స్క్రీన్ పైన ఉన్నటువంటి 21 మార్క్స్. సో నెక్స్ట్ కొంతమంది అడుగుతూ ఉన్నారు, నేను ప్రతి వీడియోలో కూడా ప్రతి దానిపైన కూడా నేను చెప్పేటప్పుడు మీకు కట్ ఆఫ్ మార్కులు, కట్ ఆఫ్ ర్యాంక్స్ స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్న మీరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తాను jaypalantte.comకి అది అని చెప్పేసి. అడ్వర్టైజ్మెంటే అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి. ఏంటంటే దీంట్లో ప్రతి క్యాండిడేట్కి సంబంధించి ఇన్డెప్త్గా, క్యాండిడేట్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా ఎవరికి వచ్చింది ఏంటని చేసి ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మీకు వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే నేను ఎన్నో వీడియోలలో చేశాను, షార్ట్స్లో చేశాను, వీడియోలలో చేశాను. సో కాలేజ్ వైజ్గా చేశాను. మీరు ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు 1-2 సార్లు ప్రీవియస్ వీడియోలు చూడండి. ఆ వీడియోలలో కట్ ఆఫ్స్ అన్నీ కూడా చూపించాను. ఓన్లీ కట్ ఆఫ్స్ ఒకటే చూపించాను. కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్, కట్ ఆఫ్ స్టేట్ ర్యాంక్స్, దాంతోపాటు మార్కులు కూడా చూపించడం జరిగింది. సో ఇప్పుడు బీడీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపించాను. ఇంకో కొంతమంది అన్న 2022కి సంబంధించి ఆయుష్కు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఆయుష్కు సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మనము అంటే లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ రౌండ్ 1 వరకే మనం రికార్డ్ అయితే చేసాము. సో ఇది బీఏఎంఎస్కి సంబంధించినటువంటి కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్, ఇది బీఏఎంఎస్. సో నెక్స్ట్ ఇదే 2022లో ఆయుష్లో ఇంకొక కోర్సు బీహెచ్ఎంఎస్, ఇది కూడా రౌండ్ 1 ఒకటే రికార్డ్ చేసాము. రౌండ్ 1లో అంటే రౌండ్ 2కి ఇంకా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇది మనం చెక్ చేసుకుంటే ఇది బీహెచ్ఎంఎస్ టోటల్గా 5 కాలేజెస్ ఉన్నాయి. 5 కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ రకంగా చెప్పాలంటే బీడీఎస్ను ఆయుష్కి కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ బీడీఎస్కి వెళ్ళకుండా చాలామంది కూడా ఆయుష్ లాంటి కోర్సులో జాయిన్ అయినటువంటి కేసెస్ అయితే చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఒకవేళ బీడీఎస్లో మీకు సీట్ వచ్చి జాయిన్ అయ్యి మీ సీటు కనుక వదులుకుంటే 20 lakhs పెనాల్టీ అనేది ఇవ్వడం జరిగింది, ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ. సో దాంతో ఏం చేశారు, చాలామంది బీడీఎస్కి వెళ్ళకుండా
ఇటు ఆయుష్కి వచ్చినటువంటి కేసెస్ అయితే చూస్తాను. సో ఇది ఇంకొక ఆయుష్ కోర్స్ వచ్చేసి బిఎన్వైఎస్కి సంబంధించి మనకు ఏయు, ఓయు, ఎస్వియు, యుఎన్ఆర్ దానికి సంబంధించి 4 కోటాస్ ఉంటే వాటికి సంబంధించినటువంటి మార్కులు లాస్ట్ ఇయర్లో రికార్డ్ అయినటువంటి మార్కులు. సో ఇవి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకేం క్వశ్చన్స్ వచ్చాయి, మీరు కమెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కమెంట్స్ అడిగిన క్వశ్చన్స్ పైన డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. బీడీఎస్కు సంబంధించి అదేవిధంగా ఎంబీబీఎస్కు సంబంధించి చూపించాను. ఇక ఇదే బీడీఎస్కు సంబంధించి కనుక బీక్యాట్ చెక్ చేద్దాం ఒకసారి. బీక్యాట్ కనుక చెక్ చేసుకుంటే గతంలో ఎప్పుడు కూడా చూడనంత రేంజ్లో బీడీఎస్ అయితే పడిపోయిందని చెప్పొచ్చు. రౌండ్ 3 సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇక చెక్ చేసుకుంటే ఇది సిటీబీ వచ్చేసి అంటే బీక్యాట్ వచ్చేసి 94 మార్క్స్. సిటీబీ ఓన్లీ సిటీబీ, ఎన్ఆర్ఐ పక్కన పెట్టేద్దాం, ఓన్లీ సిటీబీఏ చూద్దాం. సిటీబీ అంటే బీ కేటగిరీకి సంబంధించి. బీ కేటగిరీ లోకల్ కనుక చెక్ చేసుకుంటే లోకల్లో రికార్డ్ అయినటువంటి మార్క్స్ 94, 96, 100, 101. సో ఈ విధంగా బీక్యాట్ సంబంధించినటువంటి బీడీఎస్కు సంబంధించినటువంటి మార్కులు సో ఈ విధంగా ఉంది. ఇక బీక్యాట్ అలా పడిపోయినప్పుడు ఇక సీక్యాట్ గురించి చెప్పడం అవసరం లేదు, ఇక ఏ విధంగా ఉంటుంది అనేది. రైట్. సో ఎన్ఆర్ఐ వస్తే చూద్దాం. ఎన్ఆర్ఐ కోట కింద కానీ చెక్ చేసుకుంటే 96, 99. సో ఈ విధంగా బీక్యాట్ బీడీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా కమెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయి, ఇంకా కమెంట్లో అడిగిన క్వశ్చన్స్ తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కాదు, బీడీఎస్ వాళ్ళకి జాయిన్ అవ్వాలి. ఓకే రైట్. బీడీఎస్ సార్ క్లియర్ చేయండి. బీడీఎస్ సెకండ్లో జాయిన్ అయ్యాను, ఎంబీబీఎస్ మాపప్ రౌండ్కి ఎలిజిబులా? ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్స్. రైట్. సో మీకు ఆయుష్కు సంబంధించిన రికార్డ్స్ అదేవిధంగా బీడీఎస్కి సంబంధించిన రికార్డ్స్ అయితే చూపించడం జరిగింది. సో చెక్ చేసుకోండి. అయితే దీంట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోమనేది ఎందుకు అంటే దీంట్లో ఎన్ని రకాల రిపోర్ట్స్ మనకు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి. సో ఒకసారి మీకు చూపిస్తాను. మళ్ళీ దీన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ లిస్టే తీసుకుందాం. 2023 మెరిట్ లిస్టే వచ్చింది అనుకున్నాం. 2023 మెరిట్ లిస్ట్లో 5,000 లోపు ఉన్న వాళ్ళు దీంట్లో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు చెక్ చేద్దాం. 5,000 లోపు అంటే ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీకు మీరే టాప్లో ఉన్న అంటే ఎవరైతే అప్లై ఏపీకి కావచ్చు తెలంగాణకి కావచ్చు ఏదైనా సరే ఒక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో అప్ టు 1 నుంచి 1,000 వరకు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, 1 నుంచి 5,000 లోపు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓయూలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆ క్యాస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నాం. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటు మన పైన ఎంతమందికి సీట్ వచ్చింది, ఇంకెంతమందికి సీట్ రాలేదు, అలాంటి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒక్కసారి మీకు ఇక్కడనే చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే 1 నుంచి 5,000 మధ్య 1 నుంచి 5,000 మధ్య ఉన్న ఎస్టీలు అంటే ఓయూ, ఏయు, ఎస్వియు కలిపేసి 146 మెంబర్స్ ఉన్నారు. అంటే 1 నుంచి 5,000 మధ్య స్టేట్ మెరిట్లో ఉన్న వాళ్ళు 146 మెంబర్సే. మరి వీళ్ళకు ఎక్కడైనా సీట్ వచ్చిందా ఇదివరకే? అంటే మనం కనుక ఆ 5,000 లోపు మెరిట్లో ఉండి తెలంగాణ మెరిట్లో ఉండి ఎస్టీఐ ఉంటే మరి వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయా? వస్తే ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఇక్కడ చూడండి. ఇక్కడ స్టేట్ మెరిట్ వచ్చేసి 4,994. ఆయనకు వచ్చిన స్కోర్ ఇది అంటే మార్కులు. ఆల్ ఇండియా ర్యాంక్ ఇంత. లోకల్ ఓపెన్ మెరిట్ అంటే అన్ని క్యాస్ట్లు కలిపేసి ఓయూ కింద ఏ ర్యాంక్ వస్తుంది, అదేవిధంగా క్యాస్ట్లో ఈయన ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే వాళ్ళ పర్టికులర్ క్యాస్ట్లో. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. దీనికోసమే నేను మీకు రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన రిపోర్టు చూడాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. ఒకసారి ఇదే క్యాండిడేట్ కనుక చెక్ చేసుకుంటే సార్ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇతనికి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది. సో ఇతనికి వచ్చేసి మనకు దివ్యశ్రీకి జిఎంఎస్ఆర్ సూర్యాపేటలో రౌండ్ 1లోనే సీట్ వచ్చింది. తర్వాత రౌండ్ 2, రౌండ్ 3 రియాలక్ట్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే అదే రియాలక్ట్ అవుతుంది సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంకొక మేల్ క్యాండిడేట్కి చెక్ చేద్దాం. మేల్ క్యాండిడేట్కి కనుక చెక్ చేసుకుంటే సో మేల్ క్యాండిడేట్కి ఫస్ట్ సూర్యాపేటలో వచ్చింది, తర్వాత జిఎంసీఎంలో వచ్చేసింది రౌండ్ 2, రౌండ్ 3. ఈ విధంగా ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి. సో అంతేకాదు కొంతమందికి
షాకింగ్ న్యూస్ అంటే ఎలాంటి షాకింగ్ న్యూస్లు ఉంటాయంటే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఒకటి మ్యాపింగ్ టూల్ ఉందని చెప్పేసి చెప్పాను. మ్యాపింగ్ రిపోర్ట్స్ ఇక్కడ 2022 BDS రౌండ్ 1లో TS NEET MBBS రౌండ్ 3 అంటే తెలంగాణలో జరిగిన BDS రౌండ్ 1లో సీట్ వచ్చి MBBS రౌండ్ 3కి ఎంతమంది వచ్చారు అంటే కొంతమంది అయ్యో నాకు MBBSలో ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదని చెప్పేసి వాళ్ళు BDSకి వెళ్ళారు. సో BDS ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ విధంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 168 మెంబర్స్కి ఎక్కడెక్కడ సీట్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెక్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డెంటల్లో సీట్ వచ్చింది, వాళ్ళు ఇక్కడ రిపోర్ట్ చేయలేదు. సో కొంతమందికి రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన తర్వాత కూడా అంటే రౌండ్ 1 తర్వాత రిపోర్ట్ చేసి ఆ సీట్ని మనం క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇటు వీళ్ళకి ఎక్కడ జగిత్యాలలో సీట్ వచ్చింది రౌండ్ 3కి వచ్చేసారు. సో ఈ విధంగా ఎవరెవరికి ఎక్కడ సీట్ వచ్చింది, రౌండ్ 1లో ఎక్కడ సీట్ వస్తుంది, రౌండ్ 2లో ఎక్కడ సీట్ వస్తుంది అంటే MBBS ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ సైట్ ఎట్లా యూజ్ అవుతుందని అంటే రేపు పొద్దున మనకు BDS కౌన్సిలింగ్ జరిగింది. BDS కౌన్సిలింగో లేకపోతే AP కౌన్సిలింగో తెలంగాణ కౌన్సిలింగో జరిగింది. ఇది AP తెలంగాణ కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఇక్కడ MBBS సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకున్నాము. ఇవి వెంటనే అటు ఏపీకి సంబంధించినటువంటి రౌండ్ 1 కూడా జరిగింది. సో ఇక్కడ ఈ రౌండ్ 1 ఆ రౌండ్ 1 రెండు మ్యాప్ చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ సీట్ వచ్చి అటు AP రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, సో వాటికి సంబంధించిన 2 సీట్లు కూడా వస్తాయి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది, అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 కేసెస్లో 2022 రికార్డు ప్రకారంగా ఇక్కడ రిపోర్ట్ చేయలేదు, ఇక్కడ రిపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ సీట్ అనేది వేకెంట్ అవుతుంది కదా. నెక్స్ట్ ESIలో రిపోర్ట్ చేయలేదు, ఎక్కడ వచ్చింది వాళ్ళకు SMCVలో సీట్ వచ్చింది. అంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా చేయలేదు, వీళ్ళు ఎక్కడ చేశారు ఆల్ ఇండియా కోటాలో కూడా వీళ్ళకి సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అంటే అక్కడెక్కడ కామన్గా సీట్ వచ్చిన వాళ్ళు ఏపీలో జాయిన్ అవుతున్నారా, తెలంగాణలో జాయిన్ అవుతున్నారా, ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారా, అంటే ఎన్ని సీట్లు మనకు వేకెంట్ కాబోతూ ఉన్నాయి, ఏ కేటగిరీలో వేకెంట్ కాబోతూ ఉన్నాయి అనేది ఈ విధంగా మ్యాపింగ్ టూల్స్ మెరిట్ లిస్ట్లో ఉన్న టాప్ మెంబర్స్కి ఎవరెవరికి ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి ఈ విధంగా క్యాండిడేట్ మీకు మీరే మెంటర్గా అనలైజ్ చేసుకొని అసలు మాకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఏంటి, లాస్ట్ ఇయర్లో ఏ విధంగా మార్కులు వచ్చినాయి, వాళ్ళకు వచ్చిన సీట్ల ఏ విధంగా అలాట్ అయింది, రౌండ్ 1 అలాట్ అయిందా, రౌండ్ 2లో అలాట్ అయిందా ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు మీరే తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినా కూడా ఆ పర్టికులర్ హాల్ టికెట్కి సంబంధించి ఫస్ట్ ఏపీలో సీట్ వచ్చి చేయండి. ఇక చెక్ చేసుకుంటే లక్ష్మీ చరిత్ర ఏపీకి అప్లై చేసింది, తెలంగాణకు అప్లై చేసింది. తెలంగాణలో ఇక్కడ చెక్ చేసుకుంటే తెలంగాణలో మనకు మెరిట్ లిస్ట్ ఎక్కడ ఉంది, మెరిట్ లిస్ట్లో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇంత ఉంది, మెరిట్ లిస్ట్ 207 ఉంది ఇక్కడ ఏపీలో. అదేవిధంగా తెలంగాణలో కనుక చెక్ చేసుకుంటే 263. కానీ ఈమె లోకల్ టైప్ ఏంటిది SVU రీజియన్, మరి SVU రీజియన్ కింద ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతుంది నాన్ లోకల్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ సీటు కూడా అంటే ఏపీలో వచ్చిన సీట్ ఏంటి SVMC, మరి ఇక్కడ దేంట్లో UR అంటే అన్రిజర్వ్డ్ కూడా కింద వచ్చింది. తెలంగాణలో కాకతీయలో సీట్ వచ్చింది, ఇక్కడ అన్రిజర్వ్డ్లో వచ్చేసింది. నెక్స్ట్ ఏపీకి వచ్చేసరికి ఎక్కడ సీట్ వచ్చేది SVMCలో మనకు అన్రిజర్వ్. అంటే వీళ్ళకు లోకల్లో సీట్ వస్తుందా నాన్ లోకల్లో సీట్ వస్తుందా, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు మీరే తెలుసుకొని ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశం మీద మిమ్మల్ని ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని చెక్ చేయమని చెప్పేసి అంటున్నా. సో ఇలాంటి రిపోర్ట్స్ 1 గంట 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం. కాబట్టి సో ఇది మనకు వైల్ రన్నింగ్ ది కౌన్సిలింగ్ చాలా వరకు యూటిలైజ్ అవుతుంది. అంటే మెరిట్ లిస్ట్ అనలైజ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు, రౌండ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మరి రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతున్నారా, ఆల్ ఇండియా కోటాకి వెళ్తున్నారా, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే ఇంకా ఎన్ని సీట్లు మిగులుతున్నాయి, అదేవిధంగా ఇంకొక రిపోర్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కానీ తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి కావచ్చు, సో రౌండ్ 1లో అన్ని సీట్లు ఫిల్ చేయరు. సో దానికి కారణం ఏంటి అనేది కూడా మీకు అంటే మనకు కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు MBBS రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటే రౌండ్ 1 ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ అపోలోలో 56 సీట్లే ఫిల్ చేశారు, మొత్తం సీట్లు ఫిల్ చేయాలి. ఎన్ని సీట్లు ఫిల్ చేయాలి 75 ఫిల్ చేయాలి. సో మరి ఎందుకు ఫిల్ చేయలేదు అంటే టోటల్గా ఫిల్ అయిన సీట్లన్నీ
అందుబాటులో ఉన్నటువంటి సీట్లు ఎన్ని, రౌండ్ 1 ఎన్ని సీట్లు ఫిల్ అవుతున్నాయి, రౌండ్ 2లో ఎన్ని సీట్లు కాబోతా ఉన్నాయి, అంటే రౌండ్ 1 ఇంకా ఎన్ని సీట్లు ఫిల్ చేయలేదు, ఫిల్ అయినటువంటి సీట్లలో ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి మనకి ఇంకా మన క్యాస్ట్లో నాకన్నా పైన ఒక 10 మెంబర్స్ ఇంకా సీట్ రాని వాళ్ళు ఉన్నారు, మరి అక్కడ 10 సీట్లు అయితే ఖాళీ అవుతూ ఉన్నాయి, మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది ఇలాంటి అనాలసిస్ మీకు మీరే చేయడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఇదంతా కూడా మాకంటే కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ లేదన్నా, ఇది ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి క్లియర్ కట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్స్తోని ఒక వీడియో చేయమని చెప్పేసి అంటే డెఫినెట్గా దానిపైన వర్కౌట్ చేసి మీకు ఈ వెబ్సైట్ అనేది కౌన్సిలింగ్ అప్పుడు ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అనేది ఒక డెమో దాదాపు 30 to 40 minutes అంటే ఒక క్యాండిడేట్కి సీట్ వస్తుందా లేదా కన్ఫర్మ్ చేయడానికి మనం చాలా రకాలుగా అనాలిసిస్ చేయాలి. సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలంటే అది మనకు అప్లై చేసిన తర్వాత అంటే మార్కులు వచ్చిన తర్వాత మనకు మెరిట్ ర్యాంకు అలాగే స్టేట్ ర్యాంక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనం అయితే డెఫినెట్గా ఒక పర్టికులర్ క్యాండిడేట్కి సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క రిపోర్ట్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మెరిట్ తీసుకుంటున్నాను. ఒక పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్కి సంబంధించి మనకు స్టేట్లో వచ్చేసి స్టేట్ టీఎస్ని 2022 నేమ్ వచ్చేసి మనకు దివ్య, రూల్ నెంబరు లోకల్ ఎస్వీలో ఉంది. ఈ ఎస్వీలో బీసీఏ క్యాస్ట్ మనకు వచ్చిన స్కోర్ ఎంత, మనకు వచ్చిన స్కోర్ కనుక చెక్ చేసుకుంటే 451, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, మెరిట్ ఎంత ఉంది, లోకల్ ఓపెన్ మెరిట్ వచ్చేసి 931. అదేవిధంగా వాళ్ళ పర్టికులర్ క్యాస్ట్లో కనుక చెక్ చేసుకుంటే వాళ్ళ పర్టికులర్ అంటే ఈ ఎస్వీ లోకల్ కింద ఏమే ఉన్నది కాబట్టి ఆ ఎస్వీ లోకల్ కింద 931 పొజిషన్లో ఉంది. ఎస్వీ లోకల్ కింద బీసీఏలో 104 పొజిషన్. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన పొజిషన్ ఇవన్నీ కూడా మెరిట్ లిస్ట్ ఇస్తారా అంటే మెరిట్ లిస్ట్లో ఇచ్చేది ఓన్లీ ఇంతే ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఇదే లిస్ట్ ఇస్తారు. రూల్ నెంబరు, నేము, స్కోరు, ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్, కేటగిరీ. కానీ దాంట్లో నుంచి ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఓయూ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్వీ వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు. దీంతోపాటు ఆ పర్టికులర్ రిపోర్ట్ క్లిక్ చేయగానే లాస్ట్ ఇయర్లో వాళ్ళకి సీట్ వచ్చిందా లేదా, సీట్ అలాట్ అయిందా లేదా, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు చెక్ చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి ఆ ఉద్దేశం మీద నేను మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నా. సో ఇక దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు, ఈ సైట్ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు అని అంటే నేను ఎవరు కూడా బలవంతం పెట్టట్లేదు. సో ఇది ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కౌన్సిలింగ్ అప్పుడు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎవరి దగ్గరనో మెంటరింగ్ తీసుకొని అన్న నాకు సీట్ వస్తుందా, నా పైన వాళ్ళకి ఎంతమంది సీట్ వచ్చింది, నాకు సీట్ రావడానికి అవకాశం, ఇదంతా ఎవరిపైన డిపెండ్ అయ్యి ఎవరినో అడిగి ఎవరికో డబ్బులు కట్టి ఏదో చేయాల్సిన పని లేదు. మీకు మీరే ఎంతవరకు మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, లాస్ట్ ఇయర్లో ఎన్ని మార్కులకు సీట్ వచ్చింది, ఏ క్యాస్ట్లో సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా, ఇయర్ వైజ్గా, మేలు ఫీమేల్, క్యాస్ట్లో లోకల్, నాన్ లోకల్, ఎస్వీ, ఏయు, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. 2023 రిపోర్ట్స్ కూడా వైల్ రన్నింగ్ ది కౌన్సిల్ ప్రతి రికార్డు కూడా మనం ఎంటర్ చేయబోతా ఉన్నాం. సో మీకు మీరు అనలైజ్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇంకా నలుగురికి గైడెన్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. సో డెఫినెట్గా అది అంతే, నేనైతే 90% అయితే నేను దానిపై బిలీవ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి రాబోయే రిపోర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో సోది ఎక్కువైంది అనుకున్న వాళ్ళకైతే నేనేం చెప్పలేను. మీకు ఆల్రెడీ ఎంబీబీఎస్ రిపోర్ట్స్ అంటే ఎంబీబీఎస్ రిపోర్ట్ చూపించాను, ఆయుష్ అంటే ఆయుష్ చూపించాను, గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజ్ వైజ్గా గాంధీ మెడికల్ కాలేజీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, బీబీ నగర్ కాలేజ్, ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్లు కాలేజ్ వైజ్గా వీడియోలు చేస్తున్న వీడియోల స్క్రీన్లలో కూడా మార్కులు, కట్ ఆఫ్ ర్యాంకులు, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ పైన కాలేజ్ వైజ్గా కానీ లేకపోతే రౌండ్ మనకి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్, ఈ విధంగా చేయగలుగుతాం. అంతేగాని క్యాండిడేట్ వెరిఫై చేసి నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నా క్యాస్ట్ ఇది, నాకు ఏయూ లోకలు, నేను నాన్ లోకలు, ఎస్వీ రీజియన్లు ఉన్నాయి, ఈ విధంగా మనకు ఎంబీబీఎస్లో సీట్ వస్తుందా, ఆయుష్లో సీట్ వస్తుందా,
బీ క్యాట్లో వస్తుందా, ఏ క్యాట్లో వస్తుందా, ఒక క్యాండిడేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం యూట్యూబ్లో చేయాలంటే గంట 2 గంటలు పడుతుంది. సో అలా కాకుండా నా పైన డిపెండ్ కాకుండా మీకు మీరే తెలుసుకోవాలనుకుంటే jpalande.com ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాపింగ్ రిపోర్ట్స్ కావచ్చు, మ్యాపింగ్ టూల్స్ కావచ్చు, ఏ క్యాట్ కావచ్చు, బీ క్యాట్ కావచ్చు. ఏ క్యాట్ బీ క్యాట్లో కామన్గా సీట్ అలాట్మెంట్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటి ఎన్నో రకాల రిపోర్ట్స్, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్ట్స్, లోకల్ నా లోకల్ ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు కౌన్సిలింగ్ అప్పుడు ప్రతి ఒక్క రిపోర్టు వాళ్ళు రౌండ్ 1లో ఉన్న రూల్స్ ఏంటిది, రౌండ్ 2లో ఉన్న రూల్స్ ఏంటిది, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కు మూవ్ కావాలంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఏపీలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎంసీసీలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, టాప్ కాలేజెస్ ఏవి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి మీకు మెంటరింగ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేనైతే చేస్తూ ఉన్నాను. మీకు మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇన్ని రకాల రిపోర్ట్స్, ఇన్ని రకాల అనాలిసిస్లో జస్ట్ మన కేవలం 109 రూపీస్తోనే మనకు యూజీ కౌన్సిలింగ్, అది ఇంకా పీజీకి సంబంధించి 199. ఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అంటే ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటా ఆఫ్ 2023 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు దాదాపుగా డిసెంబర్ వరకు కూడా మీ లాగిన్స్ ఇలానే ఉంటే ఎక్స్పైర్ కావు. కాకపోతే మీరు మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ చేయకపోతే సరిపోతుంది. సో ఇది మొత్తం మీద jpalande.com సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇన్పుట్ కాబట్టి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఇంకా అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి ఇంకా అన్ని రకాల రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.